హాయ్ వెల్కమ్ టు క్రంచ్ మీడియా. యక్షిణులు ఉన్నారా? అసలు యక్షిణి అంటే ఎవరు? వారు కంటికి కనిపిస్తారా? యక్షిణి దయ్యమా, భూతమా, లేదా రాక్షస జాతికి చెందిన ఓ మిస్టీరియస్ సబ్జెక్టా? ఎవరు ఈ యక్షిణి అంటే? మానవాళికి మంచి చేసేవారా లేక కీడు చేసేవారా? మన హిందూ పురాణాలలో రామాయణ మహాభారతాల్లో ఈ యక్షిణి ప్రస్తావన ఉంటుంది. అలాగే బౌద్ధ జైన మత పురాణాలలో కూడా యక్షిణిల ప్రస్తావన ఉంది. వారి టెంపుల్స్లో కూడా యక్షిణిల శిల్పాలు చూడవచ్చు. యక్షిణులు ఆత్మ, దయ్యం ఇలాంటివేవీ కావు. మన కంటికి కనిపించని మరో లోకపు ప్రాణులు అని గ్రంథాల్లో వివరించబడింది. మన కంటికి ఈ యక్షిణులు ఎందుకు కనిపించరంటే, మన శరీరం పంచభూతాలతో నిర్మితమై ఉంటే యక్షిణుల శరీరం కేవలం గాలి, నిప్పు, ఆకాశం అనే మూడింటి ప్రకృతి ధర్మాలను అనుసరించి నిర్మించబడి ఉంటుందట. అందుకే మానవ కంటికి ఈ యక్షిణులు కనిపించరు. మన భూమికి పైన 7, పాతాళంలో 7 లోకాలున్నాయని పురాణాలు, వేదాలు చెప్తున్నాయి. మరి యక్షిణులు మనకు అత్యంత దగ్గరగా అంటే కేవలం మన పైన ఉండే 7 లోకాలలో కింది లోకం అంటే 1వ లోకంలో నివసిస్తారని అంటారు. ఇక గంధర్వులు లేదా అప్సరసలు, యక్షిణులు పైలోకాల్లో ఉంటారు. సిక్కు మతం తన పవిత్ర గ్రంథాలలో యక్షిణులను ప్రస్తావించింది. యక్షులంటే మేల్ అండ్ యక్షిణి అంటే ఫీమేల్ అన్నమాట. దేవతల కోశాధికారి అయిన కుబేరుడు ఒక యక్షుడు అని మన మత గ్రంథాల్లో కూడా చెప్పబడింది. అంటే వారు దేవతా స్వరూపులు అని అర్థం. ఇక వీరిలో మనుషుల్లాగే దుర్మార్గులు కూడా ఉంటారు. అంటే అచ్చం మన మానవుల్లో మంచి చెడు సమపాళ్లలో ఉన్నట్టే వీరిలో కూడా మంచి చెడ్డ యక్షిణులు ఉంటారట. యక్షిణులు కుబేరుని సభలో ఉంటారట. వారు భూమిలో ఉండే సంపదలకు కాపలా అని పురాణాల్లో రాసి ఉంటుంది. అలాగే బుద్ధిజంలో కూడా యక్షులని ఆయనకి ఒక గార్డియన్గా చూపించే పెయింటింగ్స్ని కూడా మనం చూడవచ్చు. అందుకే ఓ వర్గం వారు వీరిని వారియర్స్గా, మనల్ని కాపాడే ప్రొటెక్టర్స్గా కూడా నమ్ముతారు. ఈ మధ్య వచ్చే కొన్ని కథనాల్లో యక్షిణులను ఓ దయ్యంగా లేదా ఓ ఆత్మగా చూపిస్తూ కేవలం వారిని కమర్షియల్గా వాడుకుంటూ వారిని చెడ్డగా చిత్రీకరించారు. కానీ పురాణాల ప్రకారం యక్షిణులు దేవతా స్వరూపులే. మన హిందూయిజంలో యక్షిణులు 36 వర్గాలుగా వర్గీకరించబడ్డారట. వారిలో అతి ముఖ్యమైన 5 యక్షిణి జాతులలో ఒకరు విచిత్ర. అంటే ఈవిడ అందమైన యక్షిణి రూపం. ఆమెను పూజిస్తే మనల్ని చాలా సంపన్నులుగా మార్చేస్తుందని చెప్తారు. ఇక 2వ యక్షిణి హంసి. ఈమె ఓ హంస రూపంలో ఉంటుందని, ఆమెను పూజిస్తే కష్టాలు తీరుతాయని చెప్తారు. 3వ యక్షిని విశాల. ఈమె చాలా పొడవుగా రావి చెట్టంతా ఉంటుంది. కళ్ళు బయటికి పొడుచుకొచ్చి భయానకంగా ఉంటుంది. ఆమెను పూజిస్తే అపారమైన సంపద లభిస్తుందట. అయితే విశాల యక్షిని వచ్చే ముందు ఈదురుగాలులు, తుఫానులు, విచిత్రమైన శబ్దాలు, ఏడుపులు వినిపిస్తాయట. ఏదో దయ్యం చూసినప్పుడు కలిగే ఫీలింగ్ ఉంటుందని చెప్తారు. కానీ ఈమె సంపదనిచ్చే దేవత. భయంకరమైన రూపంలో ఉన్న ఆవిడ మాత్రం ఎన్నో సంపదలను మనుషులకు ఇస్తుందట. ఈమెను ప్రసన్నం చేసుకోవాలంటే చాలా కష్టతరం. ఇక 4వ యక్షిని మహేంద్రి. ఈమె చాలా సూపర్ పవర్స్ ఇచ్చే యక్షిని. అంటే గాల్లో ఎగరటం, అంటే సూపర్ మ్యాన్లా అయిపోవడం వంటి పవర్స్ని కూడా ఇస్తుందట. ఆరోగ్యాన్ని ఇచ్చి చనిపోయిన వారిని కూడా ఈవిడ బ్రతికిస్తుంది అని అంటారు. ఇక 5వ యక్షిని పేరు కామేశ్వరి. వజ్రాలు, బంగారం, ఎలాంటి వస్తువునైనా బంగారంగా మార్చేయగలిగే శక్తిని ఈ యక్షిణిని పూజిస్తే వచ్చిందని మన పాత పురాతన గ్రంథాల్లో రాసింది. అయితే ఈ యక్షిణులు రాత్రి వేళ మాత్రమే తిరుగుతూ ఉంటారు. రాత్రి సంచరించేవి కేవలం చెడు ఆత్మలు, దయ్యాలు. మరి ఈ యక్షిణులు దేవతలైనా వాటిని పూజించి శక్తులు పొందిన కొన్ని కండిషన్స్ పెడతాయట. ఎందుకంటే ఇవి రాత్రిపూట తిరుగుతాయి కాబట్టి ఆ చెడు ప్రభావం అనేది వీటి మీద ఉంటుంది. వీటి ద్వారా వరం పొందితే ఆ కండిషన్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. సపోజ్ యక్షిని మనకు ఒక సంపదనిస్తే అది మనం వెంటనే ఖర్చు పెట్టేయాలి. లేకపోతే వాటికి బాగా కోపం వచ్చి శపిస్తాయట. ఇవన్నీ నేను చెప్పినవి కాదండోయ్, మన పురాతన గ్రంథాల్లో రాసి ఉందే. వాటన్నింటినీ క్రోడీకరించి నేను మీకు అందజేస్తున్నాను. ఇక కర్ణపిశాచి. ఈ యక్షిని మనకు జ్యోతిష్యంలో మంచి పట్టునిస్తుంది. అవతల వారి ఫ్యూచర్ మనకి చెవిలో చెప్పేస్తుంది. అంటే ఎవరైనా మన ఎదురుకుండా కూర్చుంటే వారేంటి, రేపొద్దున వాళ్ళ భవిష్యత్ ఏంటి అనేది, ఇలాంటివన్నీ ఈ యక్షిని మన చెవిలో చెప్తే మనం వారికి చెప్పేయచ్చట. ఇలా ఎన్నో రకాల యక్షిణులు మనకు మంచి చేసేవే ఉంటాయి. అయితే ఎక్కువగా సాధన చేసేవారు చెడుగా ఈ మంత్రాలని ఉపయోగించకూడదు. మంత్రాలతో యక్షిణులను ప్రసన్నం చేసుకునేవారు ఈ యక్షిణుల వల్ల పొందిన వరాలతో స్వార్థంతో సమాజానికి చేటు చేసేవారు ఈ సాధకులు.
వీటిని సాధన చేసే విధానాలు కూడా పురాతన గ్రంథాల్లో రాసించారు. ఇది ఒక తాంత్రిక శాస్త్రం. ఈ సాధన చేయటానికి ఓ గురువు కంపల్సరీగా కావాలి. ఆయనకి దుస్సమహావిద్య అనే ఓ విద్య తెలిసి ఉండాలి. యక్షిణులను నమ్మి ఇంకొకరికి చెడు చేయకుండా మన మనసులో ఉంటేనే యక్షిణులు అనుగ్రహిస్తారు. ఇదంతా నిష్ఠగా చేయాలి. మనసులో మంచి మాత్రమే ఉండాలి వీరిని పూజించేటప్పుడు. అలాగే ఈ తంత్ర పూజలో శివుని కూడా ఆరాధించాలి. ఎందుకంటే ఈ యక్షిణి వల్ల ఎలాంటి అపాయం లేకుండా, ఎంత యక్షిణులు మంచివారైనా దేవతలైనా కొన్ని సైకిక్ పవర్స్ ఉన్నాయి కాబట్టి, అంటే చెడు అనే ఒక ప్రభావం ఉంటుంది కాబట్టి వేరొకరికి ఎవ్వరికి మనం అపాయం చేయకుండా మన మనసులో అనుకోవాలి. అలాగే మనం ఈ తంత్ర పూజ చేసేటప్పుడు ఎవ్వరికి ఈ తంత్ర పూజ చేస్తున్నామని చెప్పకూడదు. ఇంకొక ముఖ్యమైన విషయం, దిగంబరంగా పూజించాలి. అంటే న్యూడ్గా, బట్టలేమీ లేకుండా ఈ యక్షిణులను పూజించాలని పురాతన గ్రంథాల్లో రాసింది. అర్ధరాత్రి మాత్రమే ఈ పూజలు చేయాలి. ఇది ఒక ముఖ్యమైన విషయం, మర్చిపోకుండా చేయాల్సిన విషయం. కేవలం అర్ధరాత్రి మాత్రమే యక్షిణులను మనం పూజించాలి. ఇవి యక్షిణిని పూజ చేసే విధానాలు. కానీ ఇవన్నీ నమ్మేలా లేవు కదా. ఎస్, కొంతమంది ఇప్పటికీ సాధన చేస్తారు. ఈ తంత్ర విద్యలు నేర్చుకున్నవారు ఒక గురువుని అనుసంధానంగా తీసుకుని ఈ యక్షిణులను ప్రసన్నం చేసుకోవాలని అనుకుంటారు. కానీ మీలో ఎవరు ఈ తాంత్రిక విధానాల జోలికి వెళ్ళొద్దని మనవి. కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుందని ఇలాంటి టాపిక్స్ మీకు చెప్తున్నాను. కానీ ఎలాంటి మూఢనమ్మకాలని మనం ప్రపోజ్ చేసినట్టు కాదు, మూఢనమ్మకాలని మనం జనం మీదకి వదిలినట్టు అంతకన్నా కాదు. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీడియా ఫర్ more videos like this.